తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రవేశించిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ని చూడాలి. అయితే ఆయన సుదీర్ఘకాలం ఐపీఎస్ అధికారిగా సంఘ విద్రోహ శక్తులను, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఒక ఆట ఆడించిన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత గురుకుల విద్యా సంస్థల్లోకి వచ్చారు. అక్కడ ఐపీఎస్ అధికారిగా ఉండి కూడా సేవలందించారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తన వంతు కృషి చేశారు. చివరికి గిరిజన విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు కూడా ఆయన తర్ఫీదునిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో గత ఎన్నికల ముందు చేరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే మళ్ళీ ఆయన కేసీఆర్నే గద్దెనెక్కించే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శలు కానీ, అధికార పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు కానీ అది బీఆర్ఎస్కి ఒక కొత్త బూస్టప్ ఇస్తుంటే అధికార పార్టీలో మాత్రం కొంత కలకలానికి దారితీస్తున్నాయి. ఆయన అంత అగ్రెసివ్ పొలిటీషియన్గా బీఆర్ఎస్లో ఎందుకు మారిపోయారు? ఈ వారం వీకెండ్ విత్ ప్రవీణ్ కుమార్లో ఆయనతోనే మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. ప్రవీణ్ గారు, మీరు ఐపీఎస్ అధికారిగా మీ ప్రస్థానం అందరికీ తెలుసు, చాలా ఎక్కువగా తెలుసు. రాజకీయ నాయకుడిగా కొద్ది రోజులే మీది ప్రస్థానం వాస్తవానికి. అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు. లా అండ్ ఆర్డర్లోనే చాలా రోజులు ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ, ప్రధానంగా కాళేశ్వరం ఇష్యూలో మీరు నిన్న చేసిన కామెంట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అసలు ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే ఫేక్గా అయితే మాట్లాడారు మీరు, ఏదో ఆధారం ఖచ్చితంగా మీకు ఉండి ఉంటుంది, ఏదో అనుమానం ఉండి ఉంటుంది. అందులో మీరు చేసిన ఇంకొక కామెంట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2022లో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆ నిస్టో నదిపై నిర్మించిన కాకోవా డ్యామ్ని కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ సిద్ధాంతం ఆధారంగా పేల్చేశారు. అలాంటి ప్రయత్నం ఒకటి కాళేశ్వరం మీద కూడా జరిగింది అని. అది నిజంగా అంత జరిగిందా లేదా ఒకసారి నిన్న మీరు ఏమన్నారో ఒకసారి విని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని, జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు ఒక సిట్టేసి చేయాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న తీరి మీద చూడాలి. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. లేకపోతే తీస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటాం. రైట్ ప్రవీణ్ గారు, మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే కేసీఆర్ని గద్దె దింపడానికి, కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి అయితే కాళేశ్వరాన్నే చూపించుకున్నారు. ఆయన గద్దె దింపడానికి కూడా అదే కాళేశ్వరం కారణమైందంటారా? అయితే అది ఒక్కటే కాకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు అక్టోబర్ 21 కన్నా ముందు నుంచే, చాలా రోజుల నుంచే కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తూనే ఉన్నారు. కానీ అక్టోబర్ 21 నాడు ఎప్పుడైతే మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కొంగిపోయిందో, మేడిగడ్డ అనేది ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 3 బ్యారేజ్లు,
ఒకటి సుందిల్లా, 2 అన్నారం, 3 మేడిగడ్డ, మిగతా 240 కిలోమీటర్ల పొడవైన స్వరంగాలు, ఎన్నో పంప్ హౌస్లు, దాని తర్వాత మోటార్లు, దాని తర్వాత అక్కడి నుండి రిజర్వాయర్లు, అది అనంతసాగర్ కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, మిడ్ మానేరు తర్వాత అనంతసాగర్ తర్వాత మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ, బస్వాపూరు, ఇంకా రకరకాల సాగర్లు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంతా కలిపి అది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మేడిగడ్డలో నిజంగా ఖర్చు అయింది ప్రభుత్వానికి ఆనాడు 3,000 కోట్ల రూపాయల ఖర్చుతోనే మేడిగడ్డ అనే ఒక బ్యారేజ్ కట్టారు. సో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోతేనే కాళేశ్వరం అంతా కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1,00,000 కోట్ల నిజానికి దానికి ఖర్చు అయిందే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అయితే ఆ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటే మరి మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, అన్నారం ఎక్కడి నుంచి వచ్చింది, సుందిల్ ఎక్కడి నుంచి వచ్చింది, 240 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, తర్వాత కెనాల్స్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, తర్వాత ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి అనేది ఎవరు కూడా ప్రజలు ఆలోచించి నిజమేది అబద్ధం ఏది అనేది తెలుసుకునే లోపలనే అబద్ధం అంతా ప్రపంచం దగ్గర వచ్చి అది నిజం అయిపోయింది. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. మీరు అన్నది కరెక్ట్. ఎన్నికల ప్రభావం దాని మీద చాలా బలంగా పడ్డదని అనుకుంటున్నాను. అయితే ప్రవీణ్ గారు ఖచ్చితంగా బలంగా పడి ఉంటే ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అప్పుడు అధికారంలో ఉంది మీరే, అంటే ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని ఒక క్వశ్చన్. 20 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ నిన్న లేవనెత్తే వరకు ఎఫ్ఐఆర్ ఎప్పుడో అయింది, అది ఆ రోజే తెల్లారే అయింది. రవికాంత్ ఎవరో సంథింగ్ ఇంజనీర్ చేశారు, రవికాంత్ అని ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. మరి అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే నేను ఒక నిజానికి మీరు అన్నది నేను రాజకీయాల్లోని ఈ మధ్య కాలంలో అంటే రాజకీయాల్లో నేను ఒక నిలబాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు అయింది రాజకీయాలకి, 4వ సంవత్సరం. నేను ఇప్పటికి కూడా నా లోపల పోలీస్ ఆఫీసర్ చావలేదు. సో ఇప్పుడు బహుశా చివరి వరకు కూడా సజీవంగానే ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. అయితే నేను ఈ ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఒక రోడ్డు మీద ఒక వాహనం కానీ, ఒక బ్రిడ్జ్ వంతెన కూలిపోయినప్పుడు కానీ, లేకపోతే కుంగిపోయినప్పుడు కానీ, మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ పోలీసు వాళ్ళకు ఎవరో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత మీద ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మరి నేను అట్లా ఆలోచిస్తూ ఉన్నాను. సో ప్రతిసారి కూడా నిజానికి రేవంత్ రెడ్డి, నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో బీజేపీ కూడా అంతే సిద్ధాస్తులు. సమస్య ఎక్కడో అసలైన సమస్య వైపు ప్రజలందరూ దృష్టి పెట్టినప్పుడు అర్జెంటుగా ఇంకొక సమస్య పక్కకి తీసుకొచ్చి అందరు అటువైపు చూడండి అని అసలైన సమస్య నుంచి పక్కదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. నిజానికి 8.2 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు అని అన్నారు. పార్లమెంట్లోనేమో 3.5 లక్షల కోట్లే అన్నారు. అంటే అఫీషియల్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఏ స్టేట్మెంట్. సిమిలర్లీ నిన్న వేరే ఛానల్లో ఒక 2-3 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితం ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఆనాడు కేసీఆర్ గారు ఏ బంగ్లాలో అయితే నివాసం ఉంటున్నారు అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఇదే మల్లు భట్టి విక్రమార్క, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, బంగారు టాయిలెట్లు, బంగారు ట్యాప్లు, ఈ బంగారు కమోడ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పిన నాయకులు మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్టే మల్లు భట్టి విక్రమ గారిని అడిగిండు, మరి మీరు అదే ఇంట్లో ఉంటున్నారు కదా, మరి బంగారు టాయిలెట్లు ఉన్నాయా అంటే ఆయన నవ్వారు, నవ్వి దాటేశారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అబద్ధాలు ప్రజలకు చెప్పి వాటిని మత్తుమందులాగా చల్లి ప్రజలందరినీ కూడా ఒక మాయలో పెట్టి ఒక అద్భుతమైన పాలకుడిని గద్దెదించి ప్రజలకు ఒక మంచి స్వర్ణయుగం లాంటి పాలనను దూరం చేశారు. అది ఈ బండారం అనేది ఒక్కొక్కటి బయటపడతా ఉంది. అంటే అలా దూరం చేయడం వెనుక, దూరం చేయడంలో ప్రవీణ్ కుమార్ పాత్ర కూడా ఉందని నేను అంటాను. నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల ముందరికి వచ్చిన ఇష్యూస్ మీద మాట్లాడడం అనేది నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నేను చేయాలి. ప్రజల గొంతుగా ఉండాలి. ఆ క్రమంలో అది గ్రూప్ 1 లీకేజ్ కావచ్చు, లేకపోతే ప్రజలకు ఎంప్లాయీస్కి జీతాలు రాకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడను. నేను మాట్లాడకపోతే నేను ప్రతిపక్ష అంటే ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీనే ప్రశ్నించాలి. న్యాచురల్లీ కదా, అదే రాజకీయం అంటే కదా. అధికార పార్టీ చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో వాటిని ప్రజలకు ఉపయోగంగా ఉండడం, ఎన్ని మంచి పనులు చేసినా
చేసినా కొన్ని తప్పులు ఉంటాయి, వాటిని ఎత్తి చూపాలి అంతే. మంచి పనులు చేస్తే మంచి అనొచ్చు, తప్పు ఉంటే తప్పు అని కూడా చెప్పాల్సిన బాధ్యత అనేది బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు. నేను కూడా ఆ పని చేసినట్టు నేను కాదంటలేను. నేను అదే క్రమంలో నేను ఒక వ్యక్తిని బాడీ షేమ్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ అవార్డులు కానీ, లేకపోతే దుర్భాషలాడడం కానీ, అట్లాంటివి నేను ఏమంటారు అసభ్యకరమైన భాష వాడడం కానీ అట్లాంటివి నేను చేయలేదు. నాకు ఆధారాలు ఉంటే మాట్లాడినా, ఆధారాలు లేకపోతే నేను మాట్లాడలేదు. సో ఇక విషయానికి వస్తే, నేను ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైంది దీని మీద. పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత చాలామందిని వాళ్ళను వీళ్ళని పిలిచారు. ఇక ప్రతిరోజు కూడా పేపర్లలో వస్తూ ఉన్నది. హరీష్ రావు గారు ఎంబడి నేను కూడా పోయాను. వారు నన్ను కూడా తీసుకొని, నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా తీసుకొని వెళ్ళారు. వారు పీసీ ఘోష్ కమిషన్ ముందర మొత్తం కూడా ఆయన అడుగుతున్న ప్రశ్నలకు మీడియా ముందరనే జరిగింది, సీక్రెట్ ఏం కాదు. సో ఓపెన్ ఎంక్వైరీలో నేను కూడా అక్కడ ఉన్నాను. దాని తర్వాత హరీష్ రావు గారు మొత్తం ఇస్తున్న డాక్యుమెంట్స్, ఆయన అడుగుతున్న ప్రశ్నలు అవన్నీ కూడా నేను కళ్ళతో చూశాను. దాని తర్వాత నా పక్కన కూడా కొంతమంది ఇంజనీర్లు కూడా కూర్చొని ఉన్నారు ఆ రోజు. తర్వాత కేసీఆర్ గారితో పాటు కూడా పోయే అదృష్టం నాకు కలిగింది. సో అయితే అక్కడ నేను ఆ ఓపెన్ ఎంక్వైరీలో నేను లేను, కానీ వారితో పాటు నేను అక్కడ దాకా పోయాను. అప్పుడు కూడా నేను కొంతమంది ఇంజనీర్లతో మాట్లాడినా బయట. సో దాని తర్వాత ప్రధానంగా అసలు ఈ కాళేశ్వరం అనేది మళ్ళీ చర్చలోకి ఎందుకు వస్తుంది? కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే, అందులో ఒక పిల్లర్ కుంగిపోయిందనే వాదనతోనే ఇదంతా ప్రతిరోజు కూడా చర్చ వస్తుంది. కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయిపోయింది. అవును. సో ఈ పరిస్థితుల లోపల అసలు ఏం జరిగిందని నేను ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే వెళ్తే, మరి ఓకే ఒక పిల్లర్ కూలింది, పెరిగితే మరి ఆ రోజు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండాలిగా, ఏదో ఒకటి రికార్డ్ అయి ఉండాలిగా. ఆ రికార్డ్ అయినప్పుడు నేను అప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అసలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకు? ఎందుకంటే పోలీస్ ఈ సపోజ్ టు బి ద కైండ్ ఆఫ్ ఏజెన్సీ విచ్ లుక్స్ ఇన్ టు ఆల్ ద ఇన్సిడెంట్స్, వెదర్ అది ప్రజలకు డ్యామేజ్ అయినా కాకపోయినా, ప్రాణనష్టం జరిగినా జరగకపోయినా, కుట్ర జరగకపోయినా ఒక కంప్లైంట్ వచ్చిందంటే దాన్ని అక్నాలెడ్జ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. సో అప్పుడు నేను కొంత నాకు తెలిసిన పోలీస్ అధికారులతోని, తర్వాత ఇంజనీర్లతోని ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండంటే, ఎస్ సార్ ఇచ్చిండ్రు, కంప్లైంట్ ఇచ్చిండంటే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ నేను తీసుకున్నాను. మీరు రవికాంత్ గారు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు సార్, కళ్యాణ్ గారు ఆశ్చర్యపోతారు. 21 అక్టోబర్ 2023 నాడు సాయంత్రం 6:20 పెద్ద ఎత్తున శబ్దాలు వస్తాయి. దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు శబ్దాలు వినిపిస్తాయి. రైట్, అక్కడికి హుటాహుటిన కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, తర్వాత కొంతమంది ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పోతారు. పోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని శబ్దాలు వాళ్ళకి వినిపిస్తాయి. వినిపించిన తర్వాత అందులో నుంచి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఎఫ్ఐఆర్ ద్వారానే ఆయన పేరు రవికాంత్ అని తెలుసు, నాకు ఎవరో తెలియదు. ఎఫ్ఐఆర్లో ఆయన క్లియర్గా రాసిండు, గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహదేవ్పూర్ గారికి, మేము ఇట్లా మేడిగడ్డ బ్యారేజ్లో మేము సిబ్బందిని ఈరోజు సాయంత్రం 6:20 భారీ శబ్దాలు మాకు వినిపించినాయి. దీనివల్ల డ్యామ్కి ఏదో ప్రమాదమైనట్టుగా, డ్యామ్లో ఏదో ధ్వంసం జరిగినట్టుగా అనిపిస్తున్నది. దీని వెనక కొంతమంది అసాంఘిక శక్తులు, గుర్తు తెలియని అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనుమానం ఉన్నది అని చెప్పి ఇంజనీర్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, తెలంగాణ ప్రజల జీవితాలను సమూలంగా మార్చే ప్రాజెక్టు. 24 నెలల లోపల రాత్రింబవళ్ళు శ్రమించి మినిస్టర్లు కావచ్చు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, ఇంకా రకరకాల సంస్థలు ఆ బ్యారేజ్ను కట్టారు. అట్లా 3 బ్యారేజ్లు కట్టారు గోదావరి నది మీద. ఇంత ప్రతిష్టాత్మకమైన బ్యారేజ్, దీనికి జాతీయ హోదా ఇవ్వమని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ ఒక బాక్రనంగల్ డ్యామ్ లాంటిది, అవును రైట్. సో ఒక నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిది, శ్రీశైలం డ్యామ్ లాంటిది ప్రాజెక్ట్. ఇలాంటి ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మీరు గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ అంటే కాళేశ్వరం అని వస్తుంది. అలాంటి దాంట్లో డిస్కవరీ ఛానల్ లాంటివి కూడా టెలికాస్ట్ చేశారు, లిఫ్టింగ్ ఎ రివర్ అని చెప్పి తీశారు. సో అందులో ఒక ఎఫ్ఐఆర్ వచ్చిందండి. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అనే ఒక యాక్ట్ కింద, ఐపీసీ సెక్షన్ల కింద, ఈ రెండిటి కింద అది రిజిస్టర్ చేశారండి. చేసిన తర్వాత మరి వెంటనే ఒక నేరం జరిగినప్పుడు
ఒక సపోజ్ ఈ బిల్డింగ్లో సడన్గా పెద్ద శబ్దం వచ్చింది, మనం వెంటనే డయల్ 100 ఫోన్ చేయాలి. అంటే నేను అంటుంది ఏంటంటే అప్పుడు అట్లా ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ కదా అంటాను నేను. కేసీఆర్ గారు అధికారం ఉన్నారండి, కానీ అక్కడ చేయాల్సింది కేసీఆర్ గారు, పోలీసులే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కానీ చేయాల్సింది ఎవరు? లోకల్ ఎస్ఐ, లోకల్ సిఐ, లోకల్ డిఎస్పీ. అదే నేను అడిగా. నేను ఒక రాజకీయ నాయకుడు లాగా నేను మాట్లాడలేదు, పోలీస్ అధికారిగానే, మాజీ పోలీస్ అధికారిగా, ఇన్వెస్టిగేషన్ మీద అంతో కొంత అవగాహన ఉన్న అధికారిగా, ఇలాంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన ఒక అధికారిగానే నేను మాట్లాడినా. మేము డీసీపీగా ఉన్నప్పుడు కూడా గోకుల్ చాట్ దగ్గర, లుంబిని పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఉగ్రవాదులు పేలుళ్ళు జరిపారు, 55 మంది చనిపోయారు. చనిపోయిన వెంటనే ఆ నేర స్థలాన్ని టోటల్ గా దిగ్బంధం చేశారు. డాగ్ స్క్వాడ్స్ తీసుకొచ్చారు, క్లూస్ టీమ్స్ తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని తీసుకొచ్చారు. వెంట ప్రతి బ్యాగ్, ప్రతి పీస్, చెప్పు, రక్తం చుక్కలు, బాడీ పార్ట్స్ ఏ ఉంటే అవన్నీ కూడా జాగ్రత్తగా బ్యాగ్లలో పెట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిజంగా ఏమైనా అయి ఉంటే కింది లోతట్టు ప్రాంతాలను కూడా అందులో అప్పటికే 10 నుంచి 11 టీఎంసీల వాటర్ ఉంది అందులో, పెద్ద వాటర్ బాడీ అది. అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాలకు ఏం వార్నింగ్ లేకుండా ఒక్కసారి వరద వస్తే లోతట్టు ప్రాంతాలకు జలం ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. సో అలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ను నేను మొన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన పేరు నేను చెప్పాలని అనుకోవట్లేదు, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్, అదే ఏరియాలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఏమైందంటే ఏమున్నా సార్, ఏం కాలేదు సార్, మీరు ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా, ఏమన్నా సీజ్ చేశారా, ఏమైనా శాంపుల్స్ తీసుకున్నారా అంటే ఏమీ చేయలేదు. సో నేను ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, లేకపోతే ఇంకో పార్టీ అధికారం ఉన్నది కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఇవన్నీ తీసుకురావాలి అనేది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో కూడా ఉంది. ఏదైనా మనం చేయాలి. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా ఒక బ్లాస్ట్ అనేది జరిగితే, ఒక బ్లాస్ట్ పెద్ద ఎత్తున శబ్దాలు వస్తే డెఫినెట్గా. కానీ మీరు బండి సంజయ్ కాల్ డేటా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాల్ డేటా, రేవంత్ రెడ్డి కాల్ డేటా చూడమంటారు, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించమంటారు. అది నమ్మశక్యంగా ఒక సినిమాటిక్ గా కనిపించట్లేదు. నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళే బాంబులు పెట్టి పేల్చి వాళ్ళే ప్రభుత్వాన్ని దింపాలని నెక్స్ట్ రాహుల్ గాంధీ అక్కడ సందర్శనకు వెళ్ళి, నేను ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, నేను వాళ్ళు బాంబులు పెట్టుంటారేమో అని అనుమానం, వాళ్ళు బాంబులు పెట్టించారు అని చెప్పి నేను చెప్పలేదు. ఆధారాలు, ప్రవీణ్ కుమార్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. నేను ఒక డిడక్షన్ అప్రోచ్ లోనే, నేను ఒక థీరీ ప్రకారమే నేను ఈ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాను. ఎవరు అనేది పక్కన పెడితే బాంబులు పెట్టారని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాను. అందుకొరకే నేను అథెంటిక్ గా చెప్పాను. ఎవరు పెట్టారనేది పక్క పెట్టాను. అది నేను ఎట్లా చేయాలని నేను తర్వాత మీరు ప్రశ్న ఎలాగ అడుగుతారు నేను చెప్తాను. సో అది జరిగినప్పుడు ఆ నేర స్థలాన్ని మొత్తం సీజ్ చేయాలండి. సీజ్ చేసిన తర్వాత డాగ్ స్క్వాడ్ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను, పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను, అదేవిధంగా క్లూస్ టీమ్ను, ఇంకెవరైనా అత్యంత అధునాతనమైన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఎర్త్ శాంపిల్స్ తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ పైర్స్ అంటారు, మనం కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే పిల్లర్స్ అంటాం. ఆ పిల్లర్స్ దగ్గర నుంచి పిల్లర్ నెంబర్ 20, పిల్లర్ నెంబర్ 19, పిల్లర్ నెంబర్ 21 వాటన్నిటి నుంచి డ్రిల్ చేసి తీసుకోవాలి. క్రాక్ ఎక్కడైతే వచ్చిందో ఆ క్రాక్ దగ్గర నుంచి అంతా కూడా శాంపిల్స్ అవన్నీ కూడా తీసుకొని వాటన్నిటికి జాగ్రత్త తీసుకొని, అది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తావా, లేకపోతే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తావా, ఇంకేదైనా అత్యంత ఆధునికమైన ఎక్స్ప్లోజివ్ ల్యాబొరేటరీ అది ఉంటే అక్కడికి పంపిస్తావా, నువ్వు పంపించాలి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రీడింగ్స్ అన్ని తీసుకోవాలి. అదేవిధంగా తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా అక్కడ వచ్చిందా, ఎందుకంటే బ్లాస్ట్ జరిగినప్పుడల్లా కూడా భూమి కంపిస్తుంది. భూమి కంపించినప్పుడల్లా రిక్టర్ స్కేల్ మీద వస్తుంది ఆ వేవ్స్ ఏమైనా వచ్చినాయా లేదా అనే సీస్మిక్ డేటా కూడా పోలీస్ ఆఫీసర్ చేయాలి. కానీ ఇప్పటికి కూడా ఆ ఎఫ్ఐఆర్ కేవలం ఎఫ్ఐఆర్గానే మిగిలిపోయింది. నేను అడిగిన పోలీస్ ఆఫీసర్, ఏమండి ఈ కేసును ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేశారా అంటే, ఇది తప్పు కేసు అని క్లోజ్ చేశారా? లేదు. పోనీ ఇది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేశారంటే, ఆధారాలు సరిపోయినంతగా లేదు కాబట్టి కేసును ఎట్లా క్లోజ్ చేస్తలేదు, ఈ కేసును పరిశోధించలేకపోతున్నాము అని చెప్పారా? లేదు. రెండోది ఛార్జ్షీట్ వేశారా? లేదు. మరి ఏమైంది? అండర్ ఇన్వెస్టిగేషన్. 2021 అక్టోబర్ 22 నాడు బుక్ అయింది. 2025 ఆగస్టు 17వ తారీఖు నాడు వరకు కూడా అది అండర్ ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. నేను అక్కడ తప్పు పడతాను. ఇంకా మీరు రెండోది ఎందుకు అసలు మీకు అనుమానం వచ్చిందని మీరు అడిగితే నేను చెప్తాను. మీరు ఎట్లా గుర్తించారు అంటే, కింద ఏదో ఇసుక ఉందని, కరెక్ట్ కన్స్ట్రక్షన్ లేదని, అలా కదిలిన పియర్స్ అని, దానివల్లే సౌండ్స్ వచ్చాయని కూడా కొంతమంది చెప్తున్నారు కదా. ఇప్పుడు
ఒక బిల్డింగ్ నేను చాలా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు మేము కూడా బేగం బజార్లో కొన్ని బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. తర్వాత ఓల్డ్ అప్పుడు నిజాం కాలంలో కట్టిన బిల్డింగ్స్ కూడా కూలిపోతుంటాయి. పెద్ద ఎత్తున శబ్దాలు చేసి కూలిపోవు. కేవింగ్ ఇన్ అంటారు. ఒక స్ట్రక్చర్ కేవ్ అయినప్పుడు ఇట్లనే సైలెంట్గా క్లేవ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టినప్పుడే డిటోనేటర్ అనేది పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది. విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ అందులో ఉండే ఎక్స్ప్లోజివ్, ఈవెన్ చిన్న ఎక్స్ప్లోజివ్ అయినా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు శబ్దం వస్తుంది. అట్లా ఒక 10-15 డిటోనేటర్స్ పెట్టి చిన్న జిలాటిన్ స్టిక్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయ్యి అక్కడ ఎయిర్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోతుంది అని అంటే అది క్రాక్స్ వచ్చి సడన్గా ఎట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడు శబ్దాలు వస్తుంది. అక్కడ పడిపోలేదు కదా, ఏం పడిపోలేదు, వాటర్ అట్లనే ఉంది. మీకు అర్థమైంది? అక్కడ వాటర్ అట్లనే ఉంది. వాటర్ ఆ క్రాక్ నుంచి బయటికి రావడమో లేకపోతే పిల్లలని బడా కూలిపోయి క్రస్ట్ గేట్లని ఒకదాని మీద ఒకటి పడిపోవడం అట్లనే జరగాలి అక్కడ. మీరు చూస్తున్నారు కదా. సో నాకు ఎందుకు ఈ డిడక్షన్ థియరీలో, డిడక్షన్ అప్రోచ్లో నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఈ ప్రాజెక్టును చాలామంది ఇంజనీర్లతో మాట్లాడాను. నేను స్వతహాగా ఇంజనీర్ కాదు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే 1986లో ఈ కాళేశ్వరం ఈ గోదావరి ప్రాణహితలకు వచ్చిన అత్యంత భారీ స్థాయి వరదలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు డిజైన్స్ తయారు చేసిన. అప్పటి వరకు అంతకన్నా పెద్ద వరద రాలేదంట. అది ఆ దృష్టిలో పెట్టుకొని వీటిని డిజైన్ చేశారు. రైట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2019లో ఈ ప్రాజెక్టును జూన్ నెలలో కేసీఆర్ గారు జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి 2023 వరకు కూడా 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా వాటర్ ఫ్లో అయింది. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, 2022లో 500 సంవత్సరాల్లో రానంత వరద గోదావరికి వచ్చింది. 29 లక్షల క్యూసెక్ల వరద గోదావరికి వచ్చింది. అప్పుడు ఈ బ్యారేజ్కి ఏం కాలే. రైట్. 2023 జూలై నెలలో 28,67,650 క్యూసెక్ల వాటర్ ఫ్లో అయింది డ్యామ్ నుంచి. రైట్, జాగ్రత్తగా చూడండి. 2022లో 29 లక్షల క్యూసెక్ల వరదను కూడా ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి, ఇంక్లూడింగ్ మేడిగడ్డ. 2023లో జూలై నెలలో 28,67,000 క్యూసెక్ల వరదను కూడా తట్టుకున్నది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2023 అక్టోబర్ నాడు 21వ తారీఖు నాడు సాయంత్రం 6:20 ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం ఎంత అంటే 25,000 క్యూసెక్లు. 25,000 మాత్రమే. ఆ గేట్ల నుంచి బయటికి వదులుతున్న నీరు కేవలం 12,000 క్యూసెక్కులు మాత్రమే. మీరు చూడండి, 29 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజ్ కేవలం 25,000 క్యూసెక్, 29 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ, 25,000 క్యూసెక్కులు. అది అక్టోబర్ నెల 21వ తారీఖున సాయంత్రం 6:20 మసక చీకట్లో. ఎట్లా ఒక్కటే పిల్లర్, అది కూడా పిల్లర్ నెంబర్ 20 బ్లాక్ నెంబర్ ఒకటి పోయిందంటే డ్యామేజ్ అవుతుంది కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి అవుతుంది. సో 29 లక్షలు తట్టుకున్న బ్యారేజ్ 25,000 దగ్గర కుంగిపోకూడదు అనేది ఫస్ట్ థియరీ అండి. రైట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇంజనీర్లతో మాట్లాడుతుంది, ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతుంది, ఈజ్ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ పాసిబుల్? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మనం బిల్డింగ్స్ ఎన్ని కూలగొట్టాం? ఎన్ని కూలగొట్టాం? చాలా బిల్డింగ్స్ ఒకటేసారి. సో మనం చిన్నగా బోర్స్ డ్రిల్ చేసి చిన్న ఎక్స్ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్, తర్వాత లోపల డిటోనేటర్స్ పెట్టి అన్నిటిని కలిపి సింపుల్ ప్రాసెస్, చాలా అవసరం లేదండి. ఒక లైన్ గీసుకొని చిన్న బోర్ చేసుకుంటా పోయి చిన్న పెట్టి ఒకటేసారి ఫెయిల్ చేస్తే ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఇంజనీర్లు ఏం చెప్పిందంటే, నేను నా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా నేను చాలా మంది ఇంజనీర్తో మాట్లాడాను. సార్ నేను చెప్పింది కరెక్ట్ అండి సార్, 100% కరెక్ట్. వాళ్ళు ఏం చెప్పారంటే,
సార్ ఒకవేళ నిజంగా కూలిపోయి ఉంటే అది పిల్లర్ బ్లాక్ కేవిన్ అవుతుంది, అంటే కుంగిపోతుంది అంతే తప్ప ఒక పిల్లర్లో క్రాక్ రాదు అంటారు. ఓకే, పిల్లర్లో ఎందుకు క్రాక్? పిల్లర్ ఇస్ అ కంపాక్ట్ స్ట్రక్చర్, ఐరన్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, హై ప్రెషర్ కింద మనం తయారు చేస్తాం కాబట్టి ఆ పిల్లరు లాంగిట్యూడ్నల్ అంటే నిటారుగా ఆ పిల్లర్ లోపల క్రాక్ రాదు. వస్తే క్రస్ట్ అని అంటారు, క్రస్ట్ గేట్లు అంటాం కదా, వాటర్ లేపడానికి పైన గేట్ ఉంటుంది, కింద క్రస్ట్ ఉంటుంది, ఆ క్రస్ట్లో క్రాక్ రావచ్చు కానీ దీనిలో రాదంట. ఇంకా మూడవ పాయింట్ అండి, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ గమ్మత్తైన విషయం. ఎంత ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగింది అనిపిస్తుంది. 21 నాడు అయిందా అండి? 21 నాడు అయింది, 22 నాడు మీడియాలో రిపోర్ట్ అయింది, 23, 24 నాడు గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు అర్జెంటుగా సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తారు. రాసి ఏమో అయిపోయింది కాళేశ్వరం, ఇట్స్ ఎ నేషనల్ షేమ్. అసలు ఇండిపెండెంట్ ఇండియాలో ఇంతకన్నా ఘోరమైన షేమ్ ఇంకోటి లేదు, ఉపద్రవము జాతీయ విపత్తుగా అని చేయాలని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాస్తాడు సిడబ్ల్యూసీకి, ఎన్డీఎస్ఏకు. ఆగా మేఘాల మీద ఎన్డీఎస్ఏ వచ్చి కూర్చుంటుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ దాదాపు 650 పేజీలు ఉంది, నేను చదివాను అదంతా కూడా. ఆ 650 పేజీల్లో ఎక్కడ కూడా ఈ శబ్దాల గురించి మాట్లాడలేదు. ఈ శబ్దాల గురించి ఎవరు మాట్లాడతలేరు. 29 లక్షల క్యూసెక్లను తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజు 25,000 క్యూసెక్ల ప్రవాహంలోనే ఎందుకు కుంగిపోతుంది? అది కూడా పిల్లర్ నెంబర్ 20నే ఎందుకు కుంగిపోతుంది? అదే పిల్లర్ లోపల ఎందుకు క్రాక్ వస్తాను ఎక్కడ ఏ పేజీలో కూడా రాయలేదు. ఎంతసేపు ఇది ఒక నేషనల్ డిజాస్టర్, ఇది పైపింగ్ అయింది, కింద రాఫ్ట్ కింద నుంచి ఇసుక అంతా కరిగిపోయినందుకే మొత్తం కూడా కుంగిపోయింది అంటారు. అరే మనం ఇల్లు కడితే ఎలుకలు రంధ్రాలు పెడితేనే ఉంటాయండి, అంత మాత్రాన బిల్డింగ్ కూలిపోతుందా? ఎన్నో ఎలుకలు వచ్చి పందికొక్కలు వచ్చి కింద నుంచి పొక్కలు పెడతాయి, కరెక్ట్, కానీ బిల్డింగ్ కూలిపోతుందా? కూలిపోదు. మనం ఏం చేస్తాం, గ్రోటింగ్ చేసుకుంటా వదనే ఉంటాం. మరి దీంట్లో మొత్తం పిల్లర్ ఎట్లా కూలిపోతుంది? అది రెండవది. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, సో మరి పోలీస్ ఆఫీసర్లు చేయాలిగా, పట్ చేయాలి. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోనీ ఆ ఇంజనీర్ నన్ను అడిగినరా? ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడగలేదు, పోలీసులు అడగలేదు. రైట్. ప్రవీణ్ గారికి మొత్తానికి ఆ కుంగిపోవడం అనే దాంట్లో లేకుంటే పిల్లర్లో బాంబు పేలుళ్ళు జరిగాయనేది ఎలా అయితే అనుమానం ఉందో, మిగిలిన బీజేపీ కాంగ్రెస్ నేతలకు కూడా ఒక అనుమానం వస్తుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, నేడో రేపో కేసీఆర్ లేకుంటే హరీష్ రావు ఎవరైతే వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు, దాంతో ఈ కొత్త డ్రామాకి బీఆర్ఎస్ తెర లేపింది అనే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. దానికి ప్రవీణ్ కుమార్ గారి సమాధానం ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత ఆయనతో మాట్లాడదాం. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎదురుదాడిని వ్యూహంగా తీసుకున్నారు, అందులో భాగంగా ఈ బాంబు సిద్ధాంతం ఒకటి తెరపైకి తెచ్చారు అనే ఒక చర్చ. వెంకటేష్ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ, ఆయన బీజేపీ నేత, ఆయన నిన్న మీరు మాట్లాడిన దాని మీద రియాక్ట్ అయ్యారు, ఒకసారి చూద్దాం. అజ్ఞానిగా, మూర్ఖుడిగా, ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఉండి అసలు ఏం మాట్లాడుతున్నాడో మైండ్ లేకుండా మాట్లాడడం జరిగింది. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు. నిజంగా మాజీ ఐపీఎస్ అధికారి, నిజంగా నాకే ఆయన మీద జాలేస్తుంది. మరి అనుకున్నది జరగకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినాడా, లేదంటే దొరల గడీలలో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఒక 5వ తరగతి పిల్లాడిలా ఉన్నది ఉన్నట్టు చదివినాడా? నాకు అర్థం కావడం లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇది కృంగిపోయిన సమయంలో కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి అప్పుడు ఎందుకో కృంగిపోయిన తర్వాత నిజంగానే నీ బీఆర్ఎస్ నాయకులు నీతివంతులైనటువంటి నాయకులైతే, నీ బీఆర్ఎస్ నాయకులు కమిటెడ్ నాయకులైతే మరి మీ గవర్నమెంట్ ఉంది కదా, మరి సిబిఐ ఎంక్వైరీకి అప్పుడు ఎందుకు రాయలేదు? రైట్, అది వెంకటేష్ నేత గారి రియాక్షన్. ప్రవీణ్ గారు, కోదండరామ్ గారు ఈరోజే పొద్దున ఇంటర్వ్యూలో కూడా ఆయన దీనిపై రియాక్ట్ అయ్యారు, ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారో, తర్వాత మీరు రియాక్ట్ కండి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు రాకపోతే అది వృధా కాకపోతే ఉంది. మళ్ళీ మన కళ్ళ ముందు అది కుంగిపోయి ఆ బాంబులు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏది ఉన్నదండి? మరి ఏ కమిషన్ కాదు, మీరు ఎంక్వైరీ చేస్తే 2 రోజుల్లో దొరికేటోడు కదా బాంబు పెట్టినోడు ఎవడో. కానీ కాబట్టి ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవటానికి చేస్తున్నటువంటి మాటలు తప్ప వేరొకటి కాదు. తప్పు జరిగింది, కాంట్రాక్టర్లు లాభపడ్డారు, పైసలు ఖర్చు అయినాయి,
మొత్తానికి రాష్ట్రానికి లాభం జరగలేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. ప్రవీణ్ గారు, చాలా జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. తప్పించుకోవడానికి అవసరం లేదండి. ఎవరు తప్పించుకోవడానికి పనిచేస్తున్నారో క్లియర్గా అర్థమవుతున్నది. ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారనే బాధతోనే ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తప్పించుకోవడానికి కాదు. తప్పించుకోవడానికి ఇక్కడ తప్పు చేస్తే తప్పించుకోవాలి. నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టే ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎంపీ ఎవరండి? కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిన రోజు, దాని తర్వాత ఆ ప్రాంత ఎంపీ కదా, బీఆర్ఎస్ ఎంపీనే కదా. ఈరోజు సడన్ గా వాళ్ళు ఏమంటారు 5వ తరగతి పిల్లాడిలా, అదేవిధంగా ఏమంటారు పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అంటున్నారు. నాకు అవసరం లేదండి. నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి, సివిల్స్ ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూ పోయి నేను కాపీ కొట్టిన వాళ్ళని పట్టుకొని ఉద్యోగం చేశారు మీరు. సో నాకు అవసరం లేదు ఆ స్క్రిప్ట్. ఆయనకి పాపం రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక పాపం వెంకటేష్ నేత గారిని, తర్వాత కోదండరామ్ గారిని పంపించారు. అది సమస్య అది కాదు, ఎవరు అధికారంలో ఉన్నారో లేకపోతే ఈ కోణం. ప్రవీణ్ గారు, నాకు కూడా ఒక డౌట్. అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా అంటే ఇండైరెక్ట్ గా కూడా బల్కొని చేయాల్సిన అవసరం ఇది. ఎందుకంటే బీఆర్ఎస్ ని గద్దె దింపితే కాంగ్రెస్ కి, బీజేపీకి ప్రయోజనం కాబట్టి ఆ అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ కాంగ్రెస్ పోలీస్ ఆఫీసర్ గా చెప్తానండి, పోలీస్ ఆఫీసర్ గా నేను చెప్తాను. మొదటి నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విషయం చిమ్ముతున్నారు ఈ నాయకులు అధికారం కోసం. ఇలా మీరు చెప్పారు, నేను ఉందా చెప్పాను, 8.2 లక్షల కోట్ల అప్పు చేశారు అని అన్నారు. 3.5 కోట్ల లక్ష్యం తేలింది. అది కూడా ప్రజల మౌలిక సదుపాయాలు పెంచడం కోసం చేశారు. రెండవది బంగారు బాత్రూంలో అన్నారు, బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్లో అన్నారు. అవన్నీ కూడా కేవలం అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అనేది క్లియర్గా తెలిసిపోయింది. అట్లా ఇంకా ఎన్నో అబద్ధాలు. సో అది సెక్రటరియేట్లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాము అవి అని అన్నారు. సరే, అవి కూడా ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను బేసిక్ పాయింట్కి వస్తా. ఊకే కిషన్ రెడ్డి గారి మీదనో, బండి సంజయ్ గారి మీదనో, రేవంత్ రెడ్డి గారి మీద అభాండాలు వేయడం కాదు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా అసలు ఈ కాళేశ్వరం మీద ఫస్ట్ నుంచి కూడా విమర్శలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? సడన్గా పేలుల శబ్దం వినిపించింది. అదేవిధంగా గుర్తు తెలియని అగంతకులు అని చెప్పి అన్నోన్ అఫెండర్స్, గుర్తు తెలియని అగంతకులను కంప్లైంట్లు ఇచ్చారు. ఈ గుర్తు తెలియని అగంతకులు ఎవరు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడయ్యా అంటే వెంటనే సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? జనరల్గా ఎవరెవరైతే ఒక మర్డర్ జరుగుద్దండి, అరే నేను చంపుతా, అరే ఇంత రోజుల్లో ఎవరైనా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళందరి కాల్ డేటా తీసుకుంటాడు. కరెక్ట్. నేను కూడా అదే చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఆయననే కాదు, ఆయన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎవరైనా, లేకపోతే బండి సంజయ్ గారు, ఆయన సిబిఐ విచారణ బరాబర్ ఇది నాశనం, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 2,00,000 కోట్లు అన్నాడు కదా, సిబిఐ విచారణ అంటున్నాడు. కాబట్టి ఈయన కూడా చాలా రోజుల విషయం కక్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ పోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు అయ్యారు. ఆయన కూడా అదే విషయం కక్కడం అనే దాన్ని కంటిన్యూ చేసిండు. సో వీళ్ళు కాకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వీళ్ళ క్లోజ్ సర్కిల్ ఉండే వ్యక్తులు ఇంకెవరైనా చేసిండా? ఫస్ట్ పాయింట్ వాళ్ళ కాల్ డీటెయిల్స్. అదే విధంగా ఇంకా ఒకవేళ ఆ రోజు ప్రతిపక్షంలో నేను మాట్లాడి ఉంటే నా కాల్ డీటెయిల్స్ కూడా, వై నాట్, నా కాల్ డీటెయిల్స్ కూడా. అదేవిధంగా మేడిగడ్డ సెక్టర్లో ఉండే, మేడిగడ్డ ఏరియాలో ఉండే సెల్ ఫోన్ టవర్స్, ఒక్కొక్క సెల్ ఫోన్ టవర్ ఏరియాను 360 డిగ్రీలు అయితే దాన్ని 3 సెక్టర్లు విభజిస్తే 120, 120, 120. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఉండే 120 డిగ్రీ సెక్టార్ కానీ, తర్వాత ఉండే సెక్టార్ కానీ, ఆ 120 డిగ్రీ సెక్టార్లో గత 20 రోజుల నుండి ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఏ ఫోన్లు వాడినరు, ఏ ఆపరేటర్లు, ఆ సెల్ ఫోన్ కాల్ డేటా అంతా కూడా డంప్ తీసుకొని నేను చెప్పిన 3-4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి మేడిగడ్డ మీద మాట్లాడుతున్న వ్యక్తులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు తీసుకొని అవన్నీ కూడా అత్యంత అధునాతనమైన సాఫ్ట్వేర్ పెడితే నీకేమైనా లింకేజ్ వచ్చేటివేమో. ప్రవీణ్ గారు, అదే ఆ సాఫ్ట్వేర్ అంతా మీ దగ్గరే ఉందని కదా, అప్పుడు మొత్తం కాల్స్ అన్ని ట్యాప్ మీరు చేశారు, ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరిగిందనే కదా, అంటే అది తెలియకుండా ఉంటుందా మీకు? ఫోన్ ట్యాపింగ్ లో ట్యాపింగ్ ఇష్యూ కొద్దాం. ఫోన్ అంటే మనం మేడిగడ్డ నుంచి ఇప్పుడు ట్యాపింగ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి అని కాదు, ఏ రాజకీయ నాయకుడుగా పోలీస్ అధికారులకు నువ్వు ఈ నెంబర్ ట్యాప్ చేయమని మీకు ఇంతమంది కూడా ఇదే స్టూడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏ పోలీస్ అధికారి కూడా
సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్న విషయాన్ని రాజకీయ నాయకులకు చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రేపు ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి రేపు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పడు. చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి ఏ ఆఫీసర్ కూడా మొబైల్ ఫోన్స్ ట్యాప్ చేయడు. రెండోది, ఒక్క ఆఫీసర్ తీసుకునే డెసిషన్ కాదు అది, 6 మంది ఆఫీసర్లు తీసుకోవాలని మనం ఇంతకుముందు ఇదే స్టూడియోలో మాట్లాడుతున్నాం. సో నేను మేడిగడ్డకు ట్యాపింగ్కు సంబంధం ఉందా లేదా అనేది పక్కకు పెడితే, ఆ పేలుళ్ళ శబ్దం వినిపించిన తర్వాత ఆ చుట్టుపక్కల జరిగిన ఏ గోకుల్లుంబిని జరిగినా ఏది జరిగినా కూడా మేము అదే చేస్తాం. అవును, వెంటనే అక్కడున్న సెల్ ఫోన్ డంప్ అంతా కూడా తీసుకుంటారు. తీసుకొని కాల్ డీటెయిల్స్ డంప్ తీసుకొని ఒక 3, 4, 5, 10, 15, 20 రోజులు, నెల రోజులు డంప్ తీసుకొని ఎవరైనా అగంతకులు తచ్చాడినరా, ఇక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా, ఎక్కడెక్కడ వస్తున్నాయి కాల్స్, ఇంత ముందు నుంచి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా, ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా దుర్మార్గంగా మాట్లాడుతున్నారా, వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడమని చెప్పిన. నేను ఒక పోలీస్ ఆఫీసర్కి అదే చెప్పిన. సో అందుకొరకు చూడడంలో తప్పలేదు. నా మొబైల్ ఫోన్ డీటెయిల్స్ కూడా తీసుకోండి, తప్పే ఉంది. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నాను కదా. అంటే ఫైనల్గా ఇష్యూ తేలాలి, బయటకు రావాలంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కమిషన్ చేశారు. ఆ కమిషన్ ముందు ఏమైనా చెప్పారా మరి? ఇది పోనీ చాలా కేసీఆర్ గారు, హరీష్ గారు చెప్పారు. కళ్యాణ్ గారు చాలా మంచి ప్రశ్న. నిజానికి కమిషన్ ఏర్పాటు చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, అంటే ఆ కమిషన్ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్న కారణాలే తప్పు. అవును, కమిషన్లో పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, వీటికి ఎక్కడెక్కడ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏంది, ఆనాడు మంత్రుల పాత్ర ఏంది, క్యాబినెట్ పాత్ర ఏంది, ఇంజనీర్ల పాత్ర ఏంది, డిజైన్ల లోపాలు ఏమైనా ఉన్నాయా, అవి ఉన్నాయా, వాటి చుట్టే తిప్పిండ్రు తప్ప అసలు ఆ బ్లాక్ నెంబర్ 7 అంత పెద్ద ప్రాజెక్టులో 87 పైర్లు, అంటే 87 పిల్లర్లు, 1.52 కిలోమీటర్ల ప్రస్తావన రాలేదు అక్కడ. అసలు దాన్ని ప్రస్తావన రాలేదండి. అదే మీరు తేవచ్చు కదా. కేసీఆర్ గారు, హరీష్ గారు కూడా పోయారు అక్కడ విచారణకి. ఆయన అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పాలి మనం. పీసీ ఘోష్ గారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి. ఆయన ఎంతసేపు క్యాబినెట్ లో చర్చ తీసుకున్నారా, మీరు ఏమైనా క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది, మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏం పర్మిషన్లు వచ్చినాయి, మీరేమైనా లెటర్ రాసినరా, మీరు అసలు తుమ్మిడిగడ్డలో ఉండాల్సింది మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చినారు, ఆ వాటి గురించి అడుగుతున్నారు తప్ప మేడిగడ్డలో ఆ పిల్లరు ఒక్కటే 20, అది కూడా 6 గంటల 20 నిమిషాలకు అత్యంత తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఎందుకు కూలిపోయిందని ఎన్డీఎస్ఏ వాళ్ళు అడగలేదు, పీసీ ఘోష్ గారు కూడా అడగలేదు. మీరు ఎంతసేపు మాట్లాడుకున్నారు క్యాబినెట్లో, దీని మీద చర్చ చేసినరా లేదా, ఇవి కాదు కదా. అసలు అంత గొప్ప ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది, ఆ శబ్దాలు ఎందుకు వచ్చినాయి అనేది కదా అడగాలి. పోలీస్ ఆఫీసర్ని పిలవాలిగా పీసీ ఘోష్ గారు. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ 174/2023 అనే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్, ఏమయ్యా బాబు ఏమి ఇన్వెస్టిగేషన్ చెప్పు అని అడగాలిగా. ఎన్డీఎస్సీ వాళ్ళు అడగాలి కదా, ఎందుకు అడగలేదు? అందుకొరకే అనుమానాలు వస్తున్నాయి అంటున్నా నేను. అదో ఇంకొకటి నేను టెక్నికల్గా కూడా చెప్పారు. కకోకా డ్యాము రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2023 సంవత్సరంలో జూన్ నెలలో కకోకా డ్యామ్ను కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ యూజ్ చేసి పేల్చేస్తే కింద వాటర్ అంతా పోయి 100 మంది చనిపోయారు. ఇదే ఎన్డీఎస్ఏ నేను మళ్ళీ అడుగుతున్నా, తియస్తా నది మీద కట్టిన డ్యామ్ 3 జూన్ 4వ తారీఖు నాడు వరదలో కొట్టుకొని పోతే ఎందుకు ఎన్డీఎస్ఏ అక్కడికి పోలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు పోలేదు? అక్కడ బీజేపీ గవర్నమెంట్ పోలే, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని బదనామా చేయొచ్చు, ఆ ప్రభుత్వాన్ని దింపాలి కాబట్టి మీరు చేసిండ్రు కుట్రని అంటున్నారు. ప్రవీణ్ గారు, నిజంగా అంటే తెలంగాణ రాజకీయాలు కానీ, మీరు తెలంగాణలో పుట్టి పెరిగిన ఒక ఐపీఎస్ అధికారి, మీరు గతంలో, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఆఫ్ కోర్స్ అబ్జర్వ్ చేశారు, రాజకీయాలు సుదీర్ఘకాలం నుంచి మీరు చూస్తూ వచ్చారు. అందులో లేకపోయినా, రాజకీయాల్లో లేకపోయినా అధికారిగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ఒక ప్రాజెక్టును బాంబులు పెట్టి కూల్చే అంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఒక పాయింట్. అలాంటి విమర్శలతో ఒక దళిత నాయకుడైన ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి అలాంటి విమర్శలు చేయిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమో, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయో, కేసీఆర్ అనే విమర్శలకు ఏం చెప్తారు? ఇది రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరైనా వీళ్ళు ఈ నిజాలకు, నేను బయటికి తీసుకొస్తున్న నిజాలకు సమాధానాలు చెప్పలేక ఒక్కసారి వాళ్ళ లోపల గూడు కట్టుకొని పోయిన ఈ కుల వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షతోనే మళ్ళీ నన్ను ఆ కులం చట్టంలోనే బంధించాలని చూస్తున్నారు. నేను మాట్లాడింది ఏ సబ్జెక్ట్ మీద? కాళేశ్వరం మీద మాట్లాడినా. నేను ఏ హోదాలో మాట్లాడినా ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా
పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అంతో కొంత తెలిసిన అధికారి అంతకుముందు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా నేను ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్గా అవును డిపార్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది కాకుండా దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నేను మాట్లాడాను. సో నేను వాస్తవాలను ముందరికి తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తన ఓన్ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు కూడా అత్యంత అధునాతనమైన టూల్స్ను వాడి ట్యాప్ చేస్తున్నారని ఒక సౌత్ ఫస్ట్ అనే పత్రిక తీసుకొచ్చింది. దీంట్లో ఇది సత్య దూరం కాదు, దీంట్లో ఎంతో కొంత నిజం ఉండుండొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి టూల్స్ పాసిబుల్ అని కూడా నేను చెప్పాను. నాకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలి. ఓకే, ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే ఇంకెవరైనా డీజీపీ గారో, లేకపోతే హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డో చెప్పండి భయ్, లేకపోతే మీరు నా దగ్గర రండి, మీకు ఆధారం ఉంటే చెప్పండి, మాట్లాడదామని రావాలి. అంతే తప్పగా రాధాకృష్ణనో ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఏది ఏమంటారు ప్రజాశక్తి ఏమో నవ తెలంగాణ అవుతుంది, విశాలాంధ్రనేమో మన తెలంగాణ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇప్పటికి కూడా తెలంగాణలో ఆంధ్రజ్యోతిగానే వ్యవహరిస్తున్నది. వ్యవహరిస్తే అది తెలంగాణ పైన గొప్ప మనసుకు. ఎందుకంటే మీరు కానీ మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకొంతమంది కూడా ఎందుకు మీడియాని టార్గెట్ చేస్తున్నారు? మీడియాని నేను టార్గెట్ చేస్తలేనండి. నేనేమంటున్నా అంటే ఘోరంగా అసత్యాలు ప్రచారం చేస్తూ మేము చెప్పిన ఎజెండానే మీరు మాట్లాడాలి, మేము ఎజెండా సెట్ చేస్తాం, మీరు మాట్లాడాలి, మీ నోట్లో మేము మాటలు పెడతాం, అనాదిగా అట్లనే పెట్టే అలవాటు మాకున్నది. ఇప్పుడు మేము చెప్పింది చెప్పకుండా, మీరు మా మనసులో ఉన్నది మీరు చెప్పకుండా, మేము ఇచ్చిన మాటలు మీరు మాట్లాడకుండా మీ సొంతంగా మీ సొంత మేధస్సుతో మాట్లాడేంది? మీరు మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా? మా అధినాయకులనే క్వశ్చన్, అంటే మా ఎవరైతే ఆధిపత్య పాలకులు ఎవరైతే ఆంధ్ర పాలకులు ఉన్నారో వాటి మీద క్వశ్చన్ చేస్తారా? మా బనకచర్లనే క్వశ్చన్ చేస్తారా? మా చంద్రబాబునే క్వశ్చన్ చేస్తారా అనే కాడికి ఇవాళ ఆంధ్రజ్యోతి వచ్చిందండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను కూడా ఆ పత్రిక ఏ కులానికి చెందింది అని కూడా నేను కూడా అనొచ్చు. ఒక పత్రిక కానీ, ఒక ఛానల్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఇది కులానికి చెందిన అని అనొచ్చు నేను కూడా. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తున్నది. నేను చదువుకున్నాను, రైట్. నేను కుల నిర్మూలన, ఈ దేశంలో కులం పోతే బాగుంటుండే, అందరూ కూడా మనిషిని మనిషిగా చూస్తే బాగుంటుండే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల ప్రభావితమైన వ్యక్తి. మీరు పోటీ చేయాలనుకుని కూడా జనరల్ సీట్కి పోయినండి. నేను సిర్పూర్ కాకినాడకు పోయినా. కానీ ఇలా నేను కాళేశ్వరం గురించి మాట్లాడితే దళిత నేతనైతా, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే దళిత నేతనైతా, లేకపోతే నేను ఇక ఇవన్నీ మాట్లాడుతూనే ఆంధ్రజ్యోతి పేరు తెలంగాణలో తెలంగాణ జ్యోతి అని పెట్టుకోండి, ఆంధ్రజ్యోతి అని అన్ని పత్రికల పేర్లు మార్చుకున్నాయి, మీరెందుకు మారుస్తున్నా? మరి ఇక్కడ ఉండే నమస్తే తెలంగాణ పత్రికను ఆంధ్రలో నమస్తే తెలంగాణ పెడితే మీరు చదువుతారా? చదవనియరు. సో నేను పాయింట్ ఏం చెప్పిన అంటే, మీరు పేరు మార్చుకోండి, పేరు మార్చుకోకుండా ఉల్టా ఇది మీ తెలంగాణ మీ అబ్బజాగిరా అంటే ఎంత ధైర్యం భయ. అసలు తెలంగాణ అంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల కల కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధమై ఒక కొత్త తరాల ఉద్యమం తీసుకొచ్చిన అదొక పాయింట్. అయితే నేను అన్న పాయింట్ ఏంటంటే, రాజకీయాలు అంత దిగజారాయి అంటే కేసీఆర్ గద్దె దింపాలా, దిగజారినాయి. అదే చెప్తున్నా కదా, అబద్ధాలు పిచ్చలవేడిగా చెప్పి అదే విధంగా ఏమైనా చేసి మనం అధికారంలోకి రావాలి అన్న దాంట్లోనే ప్రజలు ఏమైనా కింద చచ్చినా మంచిదే, వరదలు వచ్చినా మంచిదే. ఉక్రెయిన్ రష్యా గురించి చెప్పింది అదే కదా, కింద 100 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయినారు, ఇక్కడ కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటాయి కదా. అంత ఘోరమైన పని సాబటేజ్ అంటే అంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది? రైట్. ప్రవీణ్ గారు మీరు చెప్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, లేకుంటే మీపై వస్తున్న విమర్శలు కానీ, కమిషన్లు, విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్ మీద ఫార్ములా ఈ కేసు, సిట్, ఫార్ములా ఈ, ఇంత ఒత్తిడి, ఇంత మీ నాయకులందరిపై, గొర్రెల కుంభకోణం, గొర్రెలు స్కామ్, అది తలసాని శ్రీనివాస్ యాదవ్, నిన్నగాక మొన్న ఇంకొక ఎమ్మెల్యే ఎవరో యాడ్ అయ్యారు కొత్తగా. ఇలా ఇంత ఒత్తిడిలో నిజంగా భవిష్యత్తుపై భరోసా ఉందా మీకు? 100% ఉంది. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ప్రజలంతా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గపు దోపిడీ అసత్యాల పాలన పోతుందా అని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, పొద్దున పేపర్ చూస్తే తెలిసిపోతుంది. వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు యూరియా బస్తాల కోసం ఇలా బారులు కట్టి ఉన్నారు. వాన వచ్చినా వరద వచ్చినా అక్కడనే వానలో కూడా పండుకున్నారు. ఇలా బర్త్డే గిఫ్ట్గా యూరియా బ్యాగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉన్నది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ దోపిడీ పాలన పోతుందా అని చూస్తూ ఉన్నారు. ఈ అసత్యాలు, ఈ దృష్టి మరల్చే పాలన ఏదైతే ఉందో, రామ్జీ నగర్ గ్యాంగ్ లాంటి పాలన, ఆ పాలన పోవాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఎందుకు అంటున్నారో చెప్తా ఒక్క నిమిషం.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నది, నేను అధికారిగా అప్పుడు అధికారిగా పనిచేసిన, ఆయన గొప్పతనం ఏంటంటే ప్రజలందరికీ ఒక లక్ష్యం ఇచ్చాడు, ఒక గొప్ప టార్గెట్, దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు బి అండ్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు గో అని చెప్పి ఒక గొప్ప టార్గెట్ ఇచ్చి పల్లెటూరులో ఉండే పసి పిల్లగాడి దగ్గర నుంచి కాటికి కాలు చాపిన తాత దాకా అవ్వ దాకా వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించి వాళ్ళకు తోచినంత మేరకు పనిచేసే విధంగా ఆలోచించే విధంగా ఒక ఇమాజినేటివ్ అంటే ఒక అప్రోచ్, ఒక దారి చూపించారు కేసీఆర్ గారు. ఇవాళ ఏమున్నదండి, కట్ చేసి ఇక్కడికి వస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏందండి, రోజు అబద్ధాలు, లేకపోతే నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే బూతులు, లేకపోతే కేసులు, లేకపోతే బాకులు, కత్తులు, కటార్లు, ఇవే కదా అక్రమ కేసులు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అబండాలు, లేకపోతే కమిషన్లు. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? మీరు చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏమీ చేయడం లేదు. అయితే ప్రవీణ్ గారు, మీరు దాదాపు కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలన తెలంగాణ, అంతకుముందు ఉద్యమం 14 ఏళ్ళు కూడా మీకు తెలిసినప్పుడు మీరు అధికారిగా ఉన్నారు, 14 ఏళ్ళు పోలీస్ అధికారిగా ఉన్నారు, మిగిలిన టైం ఆల్మోస్ట్ ఒక IAS అధికారిలా పనిచేశారు గురుకుల విద్యా సంస్థల కోసం. అంత దగ్గర నుంచి మీరు కేసీఆర్ని అబ్జర్వ్ చేసే అవకాశం మీకు వచ్చింది, ఉద్యమకారుడిగా అబ్జర్వ్ చేశారు, ముఖ్యమంత్రిగా కూడా అబ్జర్వ్ చేశారు. ఎందుకు మరి కేసీఆర్ని గద్దె దింపాలనుకొని ఎందుకు అనుకున్నారు? ఆ సందర్భంగా మీరు చాలా మాట్లాడారు, బీఎస్పీలో చేరారు, ఎందుకు బీఆర్ఎస్లో చేరలేదంటే ఏం చెప్తారు? అప్పుడే నేను బహుజన వాదిని కాబట్టి, నేను బహుజన వాదాన్ని బలంగా నమ్మిన వ్యక్తిని కాబట్టి, ఈ దేశంలో సామాజిక న్యాయం, అదేవిధంగా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా ఒక కాన్షీరామ్ గారు చూపించిన బాటలో నడవాలని ఆ రోజు అనుకున్నా. ఆ వాదం మీద ప్రేమతో పోయినా, కేసీఆర్ మీద కోపంతో పోలే. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒకవేళ కోపంతో నిజంగా పోయి ఉంటే నేను ఆ రోజు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు ధర్నా చేసి అది చేసి ఇది చేసి అట్లా చేయలే. ఈ వాదం మీద ప్రేమతోని ఈ వాదాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయించాలని 4000 గ్రామాలు తిరిగిన 350 రోజులు యాత్ర చేసిన, నేను 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన. అంతే తప్ప నేను కేసీఆర్ గారి మీద కోపంతో నేను బీఎస్పీలోకి పోలేదు, ఈ వాదం మీద ప్రేమతో పోయినా. కాకపోతే ఇప్పుడున్న బీఎస్పీలో ఉండే జాతీయ నాయకత్వం వాళ్ళు యాక్టివ్ రాజకీయాలకు దూరంగా వచ్చి వాళ్ళ బంగళాల్లో బందీలు అయిపోయినారు కాబట్టి నేను గొప్ప ఫ్యూచర్ కనిపించలేదు. అదేవిధంగా ఈ రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు రచించడంలో అంటే మీరన్న ప్రకారమే బహుజనవాదానికి బీఆర్ఎస్కి ఏంది సంబంధం అంటే ఏం చెప్తారు? రెండూ అణచివేతకు వ్యతిరేకంగా వచ్చినవే. తెలంగాణ వాదం అనేది ఆనాడు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏకం చేసి పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. బహుజనవాదం ఏందయ్యా అంటే సమాజంలో ఒక 5% ఉన్న ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలు 95% పేద ప్రజలను సంపదకు దూరంగా పెట్టి ఘోరంగా అణచివేసిన దానికి రాజ్యాంగబద్ధంగా వచ్చిన తిరుగుబాటే బహుజనవాదం. ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటికి ఉంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అణచివేత. అలా అణచివేసిన వాళ్ళల్లో దొర కానీ దొర పోకడ కానీ కేసీఆర్ కానీ చాలా విమర్శలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అయితే పదే పదే చెప్తుంటారు. అది వాస్తవం కాదండి. కేసీఆర్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు, మీకు అనిపించలేదా? కేసీఆర్ గారిని చాలా క్లోజ్గా చూసాను. అలాంటి భావజాలం కానీ, అలాంటి భాష కానీ, లేకపోతే చూసే విధానం కానీ నాకైతే వారి లోపల కనిపించలేదండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈవెన్ ఉద్యోగిగా గురుకుల సంస్థల కార్యదర్శిగా ఉన్నప్పుడు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారా? 100% ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఆ ఉద్యోగం ఇంకా ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేను. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి రాజకీయాల్లో ఒక ఈ బహుజన రాజకీయాలు కొత్త పుంతలో దేశవ్యాప్తంగా కొత్త పుంతలో తీసుకుపోవాలని ఒక అమాయకమైన ఒక రొమాంటిక్ డ్రీమ్తోనే నేను ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప కేసీఆర్ గారి మీద కోపమో, లేకపోతే కేటీఆర్ గారి మీద కోపమో, వాళ్ళతో మీద కోపమో, వీళ్ళ మీద కోపంతో రాలే. సో నేను వారితో నాకున్న ఒక అధికారిగా ఉండే అనుబంధం కానీ, అంటే కేసీఆర్ గారు ఈజ్ ఎ రాడికల్ పొలిటీషియన్ బేసికలీ. అంటే రాడికల్ అంటే ఒక విషయాన్ని నమ్మిండ్రు, దీనివల్ల విశాలమైన ప్రయోజనాలు జరుగుతాయి, ఒక జాతికి న్యాయం జరుగుతాయి, ఒక రాష్ట్రానికి న్యాయం జరుగుతాయి అంటే ఏం ఆలోచన ముందు పెట్టండి అంటాడు. నేను అన్నా ఒకరోజు, సార్ మన అమ్మాయిలకు, పేద వర్గాలకు చెందిన అమ్మాయిలకు 12వ తరగతి తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తర్వాత వీళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చి డిగ్రీ కాలేజ్ చదవాలంటే వీళ్ళకి ఎవరు ఇండ్లు ఇస్తలేరు అంటే నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, అర్జెంటుగా 30 కాదు 50 డిగ్రీ కాలేజీల అమ్మాయిల కోసం పెట్టన్నాడు. సార్ దీంట్లో పైసలు ఖర్చు అవుతాయి అంటే, పైసలు ఖర్చు అయితే కానీ ఏమైతే దీనికన్నా ఇంపార్టెంట్ అన్నాడు. అదేవిధంగా నేను 7 సంవత్సరాలు పనిచేస్తుంటే నా మీద బీజేపీ వాళ్ళు విపరీతమైన విషయం
ప్రవీణ్ కుమార్ మత మార్పిడి చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. వచ్చింది. మా దగ్గర విపరీతమైన విషయం కక్కిండ్రు. జనగణమన గీతం కూడా పాడనీయలేదని, పాడొద్దన్నారని. నేను ఉండేదంతా అన్ని వర్గాల కింద ప్రజలు ఉంటారు, లక్షలాది మంది తల్లిదండ్రులు, లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కరన్నా చెప్పరానండి, ఒక్కరన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యారు, ఒక్కరన్నా వీడియో తీయారా, ఎన్ని తీస్తున్నారు. అది ప్రవీణ్ కుమార్ బలం బలహీనత రెండు స్వేరసోయ్ అనే ఒక చర్చ కొద్ది రోజులు జరిగింది. అదే మిమ్మల్ని ఇమేజ్ని పెంచిందని, అదే దాని ద్వారానే మీరు సమాజంలో అలజడిని దానికి కారణం అవుతున్నారని కూడా చర్చ జరిగింది. కొంత స్వేరో అనేది ఒక భావజాలం అండి, అంటే ఒక భావన, భావజాలం. ఒక ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎందుకు పెట్టాలనుకున్నాం? మనిషి ఠాగూర్ సినిమాలో తన బ్యాచ్ అక్కడొకరు పెట్టి అవినీతిని ఆపడానికి అలా ఏమన్నా ఉండేది ఆలోచన? నేను ఈ వర్గాలు ఎవరైతే అనాదిగా అణచివేతకు గురైనరో, ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారో, వాళ్ళకుండే నిజమైన శక్తిని వారు పరిచయం చేసుకోలేకపోతున్నారో, వాళ్ళందరూ కూడా మీకోసం మళ్ళీ ఒక యేసుక్రీస్తు, ఒక దూతనో, లేకపోతే మీకోసం ఇంకొక సుదర్శన చక్రం పట్టుకొని విష్ణుమూర్తి దేవుడో వీళ్ళెవరో రారు నాయన, మన సంఖ్యలు మనమే తెంచుకోవాలి అని చెప్పే నేను ఈ సిద్ధాంతం ఇచ్చి, ఆ సిద్ధాంతాన్ని ప్రతిరోజు వాళ్ళకు పరిచయం చేసే ప్రయత్నమే నేను చేసిన. అందుకొరకే దళిత, లేకపోతే నిమ్న, బడుగు, బలహీన, వెనుకబడిన, వీటన్నిటికీ ఇలాంటి పదాలకు నేను వ్యతిరేకం అండి. అందుకొరకే నేను స్వేరో ఆకాశం ఎద్దుగా మనం జీవించాలి, మన లోపల అనంతమైన శక్తి ఉన్నది, ఆ అనంతమైన శక్తిని మనమే పరిచయం చేసుకోవాలి, ఆకాశం వైపు అరువులు చాచాలి, నిజాయితీగా ఉండాలి అనేది నేను చెప్పినాను. ప్రవీణ్ గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీష్ రావు మొదటి నుంచి ఉన్నారు, కేటీఆర్, కవిత, తర్వాత జనయ్యారు, కుటుంబం అంతా ఉద్యమంలో ఉంది. ఒక తెలంగాణ వచ్చేదాకా కూడా, వచ్చినాక కొంత పదవుల్లోకి కూడా వాళ్ళు వచ్చారు. అయితే ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చింది, కుటుంబమే దోపిడీ చేసుకుంది అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? తెలంగాణ అంతా ఒక కుటుంబం అండి వారికి. నాకైతే అట్లా అయిపోతే, నాకు కేసీఆర్ గారి దగ్గరనే అది కూడా చెప్తున్నా, అట్లా నాకైతే కనిపించలేదు. తెలంగాణ అంతా కూడా ఒక విశాలమైన కుటుంబంగానే చూసిండ్రు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలను అంతగా ప్రేమించిండ్రు కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా వాళ్ళని గుండెలు అధికారంలో ఈరోజు ఉండమా అనేది వేరే సంగతి. నేను కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో చాలాసార్లు ఈ కార్లలో ఈ మధ్యన రాజకీయాల్లో ప్రయాణిస్తున్నా కదా, ఎక్కడ కారు ఆపినా కూడా వచ్చి సార్ మళ్ళీ మీరే రావాలి సార్, ఎవరో వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితులు వచ్చి మళ్ళీ మీరే రావాలి సార్, సార్ ఉంటే బాగుంటుండే సార్, గురుకులాలు ఇలా 103 మంది పిల్లలు చచ్చిపోయారు సార్, రైతులు 545 మంది చచ్చిపోయారు, యూరియా కోసం ఏడుస్తూ ఉన్నాం సార్. ఉన్నప్పుడు అయితే వెంటనే రైతు బంధు స్కీమ్లో డబ్బులు వచ్చేవి, విద్యార్థులకు స్కాలర్షిప్స్ వెంటనే వచ్చేవి, పిల్లలు మంచి మంచి బ్రాండెడ్ బూట్లు వేసుకున్నారు, సన్న బియ్యంతో అన్నం పెట్టిండ్రు, 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ పెట్టిండ్రు. అలాంటి పరిస్థితి నిజంగా రాష్ట్రం అంతా కుటుంబంగా చూసిండ్రు కాబట్టి ఇన్ని వారు చేయగలిగినారు. అమెరికాలో దాదాపు 100,000 మంది పిల్లలను అమెరికా పంపించగలిగినారు. అదేవిధంగా ఎర్ర బస్ ఎక్కలేని పిల్లలను ఎయిర్ బస్ విమానం ఎక్కించినది. రాష్ట్రం అంతా నా కుటుంబం అనుకుంటేనే ఇవన్నీ చేయగలరు. కేవలం 4 వ్యక్తులే నా కుటుంబం అనుకుంటే దాని అప్రోచ్ వేరే ఉంటుంది. రైట్ ప్రవీణ్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది చాలా రోజుల నుంచి, ఎన్నికల ముందు నుంచి కూడా చర్చ వచ్చింది, ఇప్పుడు కూడా చర్చ వస్తుంది. వీటన్నిటికీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న కామెంట్స్ కొంత దోదం చేశాయి, అవే ప్రతిపక్షాలకు కష్టంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ కవిత వర్సెస్ ఆ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? దగ్గర ఉన్నారు కదా, అది కొంచెం మీకేమి ఇబ్బందిగా లేదా? పార్టీలో కానీ జనంలోకి వెళ్ళినప్పుడు కానీ అది కొంత నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు కూడా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూ. అసలు ఇది పెద్ద ఇష్యూనే కాదు. మా ముందర మాకుండే అతిపెద్ద సవాలు తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి యొక్క దోపిడీ నుండి రక్షించడం, తెలంగాణ ప్రజలను కాపాడడం. 8 + 8 = 0. ఈరోజు 8 + 8 16 అయ్యి తెలంగాణ కోసం ఢిల్లీలో గొంతెత్తి తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన ఎంపీని అలా డమ్మీలైనరు, తెలంగాణను పూర్తిగా నాశనం చేసిండ్రు. కేసీఆర్ గారు చాలా మీటింగ్లలో కూడా మాకొక్కటే చెప్పిండు, మిగతా పార్టీలకు తెలంగాణ వాళ్ళ దోపిడీకి, వాళ్ళ అధికారానికి ఒక వేదికగా మారుతుంది, కానీ మనకు మాత్రం తెలంగాణ ఒక టాస్క్. అంటే తెలంగాణ ప్రయోజనాలను మనం కాపాడకపోతే ఎవరు కూడా కాపాడలేరు. తెలంగాణ ప్రజల ప్రస్థానం, తెలంగాణ ప్రజల సంస్కృతి, తెలంగాణ ప్రజల బాధలు మనకే అర్థమవుతుంది తప్ప వేరే వాళ్ళకి అర్థం కావు. సో ప్రతిరోజు కూడా మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఈ యూరియా సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఈ అదేవిధంగా రాజీవ్ యువకోసం పేరు మీద యువకులను ఎట్లా దోపిడీ చేసిండు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఎట్లా రావాలి, అదేవిధంగా ఎస్సీ చేవేల డిక్లరేషన్లో వీళ్ళని ప్రామిస్ చేసిండు కదా, వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు, కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కాంట్రాక్టులో కోటాలు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు, గురుకుల విద్యార్థులు 103 మంది చచ్చిపోయినారు, ఎందుకు ఈ చావులను ఆపలేమా,
చేనేత కార్మికులు 47 మంది చచ్చిపోయినారు, ఆపలేమా? ఆటో డ్రైవర్లు 153 మంది చచ్చిపోయినారు, వాళ్ళని ఆపలేమా? అవయాలు వచ్చేసింది తప్ప కవిత గారు రోజు ఏం మాట్లాడుతున్నారు, సో వారు ఏ విధంగా ఏం చేస్తున్నారు, మాకు చాలా చాలా చిన్న ఇష్యూ. ఎన్నడూ కూడా మా డిస్కషన్లో ఆమె సబ్జెక్టే రాలేదండి. రైట్ ప్రవీణ్ గారు, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన నా జర్నలిస్ట్ కెరియర్లో కానీ మిమ్మల్ని చూస్తూ వచ్చినప్పుడు కానీ ఒక ఐపీఎస్ అధికారిగా సంఘ విద్రోహ శక్తులను ఆటాడించారు ఎక్కడ పనిచేసినా. తర్వాత మావోయిస్టులను, జనశక్తి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం విజయవంతంగా చేశారు. ఆ విషయంలో మీకు ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు, అదొకటి. రెండోది, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా పనిచేశారు. చాలా మందిని ఎవరెస్ట్ ఎక్కింది ఒక గిరిజన బాలిక అంటే మామూలు విషయం కాదు. గురుకుల విద్యా సంస్థలో మీరు తెచ్చిన సంస్కరణలు కానీ ప్రక్షాళన కానీ ఆ విద్యార్థులు స్వేటోస్ అదే అందులో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళంతా మిమ్మల్ని ఒక దేవుడిలా చూస్తారు, అందులో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఆ టాస్క్ కూడా మీరు సక్సెస్ చేసుకున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు, కేసీఆర్ దింపాలన్న టాస్క్ కూడా సక్సెస్ చేసుకున్నారు. ఇప్పుడు మీ టాస్క్ కేసీఆర్ గద్దెనెక్కించడమే, అదే కనిపిస్తుంది. ఇందులో సక్సెస్ అవుతారా? అవునండి, 100%. కేసీఆర్ గారు మళ్ళీ 2028 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కన్నా తెలంగాణ ఇంకా గొప్పగా చేయబోతున్నది. ఇంకా గొప్ప గొప్ప ప్లాన్స్ మా గుండెలోనే తెలంగాణ ఏ విధంగా చేయాలి. ప్రవీణ్ కుమార్ హోంమంత్రి ఉండే అవకాశం ఉందా? నేను మంత్రి కళ్యాణ్ గారు నేను కూడా చెప్తున్నా, నేను మంత్రి పదవి కోరు, నన్ను ఎంపీగా పోటీ చేయించండను, లేకపోతే నేను పలాని దగ్గర ఎలా ఉండబోతుందా ప్రభుత్వంలో? నేను తెలంగాణను అత్యంత అద్భుతంగా కేసీఆర్ గారి ఆలోచనల మేరకు, అదేవిధంగా కేటీఆర్ గారి దార్శనిక మేరకు హరీష్ రావు గారు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ కూడా, జగదీష్ రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులు అందరూ కూడా అనుభవము, అదేవిధంగా వాళ్ళ ఆలోచనలు, మా అందరి అనుభవాలు, తెలంగాణ పిల్లలకి ఇంకేం కావాలి. నెక్స్ట్ వర్షన్ 2.0లో తెలంగాణ అనేది ఒక గొప్ప ఈస్తోనియా లాగానో లేకపోతే ఇంకా గొప్ప దేశాలాగానో మా తైవాన్ లాగానో మారబోతున్నది. 100% తెలంగాణ ప్రజల గుండె మీద రాసి పెట్టుకోవాలి. బరాబర్ తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ కాంగ్రెస్లు వాళ్ళు కూటమిగా మారి, బండి సంజయ్ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్గా మారి, రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్గా మారి, ఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్గా మారి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసుకున్నా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఏం చేయలేరు. కేసీఆర్ గారు ఒక హిమాలయాల కన్నా ఉన్నతమైన వ్యక్తి. వారి దార్శనికత చాలా గొప్పది. అందుకొరకే తెలంగాణ వచ్చింది, రాజ్యాంగబద్ధంగా వచ్చింది, రక్తపాతం లేకుండా వచ్చింది. రాబోయే రోజుల్లో తైవాన్ లాగానో, సింగపూర్ లాగానో, మొనాకో లాగానో ఇంకా గొప్ప దేశంగా వర్ధిల్లబోతున్న తెలంగాణ ఇప్పుడున్న దానికన్నా ఇంకా గొప్పగా అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. మొత్తానికి మీ ఆశయాలు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి, అవన్నీ నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం తెలంగాణ రానున్న రోజుల్లో ఏ రకంగా కాబోతుంది, బీఆర్ఎస్ ప్రస్థానం ఏ రకంగా ఉండబోతుంది మనం చూద్దాం. ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేసీఆర్ని జైలుకు పంపాలనే ప్రయత్నంలో ఉంది, ఏం జరగబోతుంది, అది జరుగుతుందా ఇది జరుగుతుందా వేచి చూద్దాం. ఇది వీకెండ్ విత్ ప్రవీణ్ కుమార్.